ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, హృదయమార కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయము కొరకై స్తోత్రాలు. పెనుయేల్ ప్రార్థనా మందిరము ద్వారా తండ్రి, మీ దాసుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, బక్సింగ్ గారి ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్న మీ పరలోక సంబంధమైన ప్రత్యక్షత విధానమును బట్టి వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రత్యక్షతలో మమ్మల్ని నుంచి వాక్య వాస్తవిక సత్యాలను ఎరగగలగటానికి మాకిచ్చిన ధన్యత కొరకై తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తము మాకు బయలుపరుస్తున్న మీ ప్రేమంతటి కొరకై మిమ్మల్ని గణపరుచుకుంటున్నాం. రక్షింపబడిన మా బిడ్డలు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, వాక్యానుసారముగా తమ జీవితాలను ఈ భూమి మీద నిర్మించుకొని, కట్టుకొని పరలోకానికి ఎదగాలని మీ ఉద్దేశమైనందులకై తండ్రి స్తోత్రములు. ఆ విధముగా పెనుయేల్ ద్వారా తండ్రి అనేక మంది విశ్వాసులకు, పరిశుద్ధులకు ప్రోత్సాహకరముగా, పురుకొల్పుగా తండ్రి ఈ పరిచర్య బైబిల్ వాస్తవిక సత్యాలు ఉండగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన, మీ ఆధిపత్యమున జరిగించుకొనుమని సమస్తం మీ కృపగలన దయగలన హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పెనుయేల్ ప్రార్థనా మందిరము ద్వారా ప్రభు మనకు అనుగ్రహించిన దైవికమైన కృపను బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞలము, వందనస్తులమై ఉంటున్నాం. ప్రభు మనలను ప్రేమించి దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించి, బైబిల్ని మనకు దేవుడు ప్రసాదించి, ఈ బైబిల్ ద్వారా దేవుని మార్గాన్ని మనం కనుగొనాలని, దేవుని మార్గాన్ని రుచి చూడాలని, దేవుని మార్గంలో ఆయన సన్నిధికి చేరాలని, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యానుసారముగా దేవుడు మనలను సిద్ధపరచటానికే మనలను ఏర్పరచుకున్నాడు. దానిని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞులము, వందనస్తులమై ఉంటున్నాం. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు రక్షకునిగా అనుగ్రహించి, ఆ రక్షకుని ద్వారా పరలోకం మనలను చేర్చాలని, శాశ్వతుడగు దేవునిలో మనము కలిసి జీవించాలని, అంత మాత్రమే గాక ఈ భూమి మీద ఆయన కుమారుని స్వరూప స్వారూప్యాలు కలిగిన వారమై ఆయనలో మనము ఆధ్యాత్మికమైన మేలు పొందుతూ ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనలో మనము కలిగి ఈ భూమి మీద జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ కారణం చేత ఆయన మనలను ఏర్పరచుకున్న వానిగా ఉంటున్నాడు. ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మరొకసారి మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ కార్యక్రమంలో, ఈ బైబిల్ పఠనములో, బైబిల్లో దేవుడు మాట్లాడిన, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచిన అనేక వాస్తవిక సత్యాలు, అనగా ఆయన మాట్లాడిన మాటలలో ఉన్న వాస్తవికత్వమేమో అది మనం ఎరిగి ఇంకా ఆధ్యాత్మికంగా మనల్ని మనం నిర్మించుకోవాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ కారణాన అనేక వాస్తవిక సత్యాలు మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారమై మందిరము తరపున సంఘముగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకొని వచ్చినాం. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. గత బైబిల్ వాస్తవిక సత్యాలలో కొన్ని సంగతులను మనం ధ్యానం చేసినాం. ఈ దినం కూడా ఒక క్రొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ కారణాన బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 127వ కీర్తన, కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల
దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. అనేక మార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము, చదివినాము. దైవ సేవకులముగా, పరిశుద్ధులుగా మరి ఈ మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అనే మాట చదువుకొని మరి ఎవరైనా గృహాలు నిర్మించుకున్నప్పుడు, చక్కని మరి ఇళ్ళు వారు కట్టుకున్నప్పుడు ఈ వాక్యాన్ని చదివి దేవుడే మీకు సహాయం చేసినాడు, మరి ఈ గృహాన్ని కట్టుకోవటానికి దేవుడు ఎంతగానో మీకు కృప అనుగ్రహించినాడని చెప్పి మనం చెబుతాం. ప్రియులారా, వాస్తవికంగా మరి ఈ భూమి మీద మనం గనక గమనించినట్లయితే ఎన్నో గృహాలు నిర్మించబడతా ఉన్నాయి, ఎన్నో కట్టడాలు కట్టబడుతూ ఉన్నాయి, ఎన్నో అపార్ట్మెంట్స్ని, ఎన్నో మరి వ్యక్తిగత గృహాలను మనం చూస్తూ ఉన్నాం. కొన్ని న్యాయబద్ధముగా నిర్మించబడినవి, అన్యాయముగా నిర్మించబడినవి, అక్రమముగా నిర్మించబడిన గృహాలు కూడా మనం అనేకమైన వాటిని ఈ భూమి మీద గమనించగలిగే వారముగా ఉంటున్నాం. అయితే దేవుడు వాస్తవికంగా ఈ భౌతికమైన నిర్మాణాల గురించే ఈ లేఖన భాగములో మాట్లాడినాడా అనే వాస్తవాన్ని మనం ఎరగవలసిన వారమై ఉంటున్నాం. వాస్తవానికి ప్రభు ఈ లేఖన భాగములో తెలియజేసిన విషయము భౌతికంగా మనం నిర్మించుకునే గృహాలకు సంబంధించిన వాక్యం అయితే కాదు. ఎన్నో దేవుని యొక్క మరి పర్మిషనే లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, లేదా దేవుని యొక్క మరి ఆయన ఉనికి లేకుండా ఎన్నో గృహాలు ఈ భూమి మీద నిర్మించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగా కూడా అనేక గృహాలు భూమి మీద నిర్మించబడటం అనేది మనం గమనించే వారముగా ఉంటున్నాం. ప్రియులారా, అయితే దేవుడు ఆ గృహాలకు సంబంధించిన వాక్యం అయితే ఇది కాదు. ఆ గృహం గురించి ప్రభు మాట్లాడటం లేదు. ఇది కేవలము దేవుడు మాత్రమే కట్టే గృహం, దేవుడు మాత్రమే నిర్మించే గృహం. ఆ గృహం గురించి ప్రభు మనకు తెలియచేయాలి అనేదే దేవుని యొక్క వాస్తవిక సత్యం. ప్రియులారా, ఈ లేఖన భాగం మనకు అర్థం కావాలి అంటే, ఈ లేఖన భాగంలోని వాస్తవిక సత్యం మనకు తెలియాలి అంటే బైబిల్ గ్రంథంలో నుండి మరొక 2 లేఖన భాగాల్ని మనం చదువుదాం. ప్రథమంగా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని నేను చదువుతాను. 6వ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని వ్రాయబడతా ఉంది. ప్రభు అంటాడు, మీరే ఆయన గృహము, మీరే నా గృహము, నా ఇల్లు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మానవుణ్ణి తన స్వారూప్యాలలో ఆయన చేసుకున్నవానిగా ఉంటున్నాడు. తన పోలిక చొప్పున తన స్వారూప్యాలలో చేసుకున్నాడు. కారణం ఏమిటి అంటే, ప్రియులారా, ఆదిమ దేవుని యొక్క సంకల్పమే ఆ సర్వోన్నతుడగు దేవుడు మనలో ఇమిడిపోవాలని, అమర్చబడాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. చూడండి, ఏదైనా ఒక వస్తువును ప్యాకింగ్ చేయాలి అంటే దానికి ఆ వస్తువు లాంటి ప్యాకింగే మనము తయారు చేయాలి. అప్పుడే ఆ ప్యాకింగ్లో ఆ వస్తువు చక్కగా ఇమిడిపోతుంది. ఒక పెన్ను మనం ప్యాక్ చేయాలి అంటే ఆ పెన్ను లాంటి ఆకారముతోనే ప్యాకింగ్ చేయాలి. అసలు ఆ ప్యాకింగ్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది పెన్ను కోసము చేయబడిన ప్యాకింగు అని. అలాగే ఒక వాచీ కోసము చేయబడిన ప్యాకింగ్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్యాకింగ్ యొక్క ఆకారం అంతా కూడా అచ్చము ఆ వస్తువులాగే ఉంటుంది. అలాగే నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో తన స్వారూప్యములో ఆయన మనలను చేసుకున్న ఉద్దేశం ఏమై ఉన్నది అంటే ఆయన మనలో నివసించాలి అని. ఆ కారణాన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము
6వ అధ్యాయము 18వ వచనములో ఇలాగా రాయబడతా ఉంది, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు మనలో నివసించటానికి దేవుడు నిర్మించుకుంటున్న గృహమే నీవు నేను అయి ఉంటున్నాం. మనలో ఆయన నివసించాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఇంటిని కట్టుకుంటున్నాడు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినాము 3వ అధ్యాయం 6వ వచనంలో మనమే ఆయన ఇల్లు అని చెప్పబడతా ఉంది. ప్రియులారా, ఆ కారణం చేత ఆయన చేత నిర్మించబడే ఇంటిలో ఆయన నివసించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఈ లేఖన భాగాన్ని కనుక మనం చదివితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పి రాయబడతా ఉంది. ప్రియులారా, దేవుడు తన కోసము గృహాన్ని నిర్మించకపోతే ఆయన కోసము ఎవరు కూడా తమ్మును తాము కట్టుకోలేరు అనేది వాస్తవిక సత్యం. దేవుని కోసము నిన్ను నీవుగా ఇల్లుగా నీవు నిర్మించుకోలేవు, ఇది నీకు అసాధ్యమైనది. దేవుని కోసము నిన్ను నీవుగా నీ స్వశక్తితో, నీ సొంత ఆలోచనతో, సొంత తలంపుతో, సొంత ప్రయత్నముతో దేవుని కోసము నిన్ను నీవుగా నిర్మించుకోలేవు. నిన్ను తనకు ఆలయముగా, తనకు గృహముగా దేవుడే నిన్ను నిర్మించాలి. ఏ మానవుడు కూడా తన్ను తానుగా దేవునికి గృహముగా నిర్మించుకోలేడు. ఆ కారణాన బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖన భాగాలు రాయబడుతూ ఉన్నాయి. అవేమంటే, అపోస్తల కార్యములలో ఒక మాట ఉందండి, 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఆకాశము కింద భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే, అనగా యేసుక్రీస్తు అనబడిన నామమున మాత్రమే ఒక మానవుడు పాపము నుండి రక్షింపబడి పరిశుద్ధుడిగా చేయబడి నీతిమంతునిగా చేయబడి దేవునికి ఇల్లుగా చేయబడతాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యము చేరరు. పరలోక రాజ్యము చేరాలంటే ఒక మనిషి పాపము నుండి పరిశుద్ధునిగా చేయబడాలి. ఆ విధముగా నేను పరిశుద్ధునిగా చేయకపోతే ఏ మానవుడు తన్ను తాను పరిశుద్ధునిగా చేసుకోలేడు అని ఆ వాక్యం యొక్క అర్థమై ఉంటా ఉంది. మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వానిలో పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము క్రొత్తవైతాయి అని వ్రాయబడతా ఉంది. పిల్లల, వారు ఎవరైనా సరే క్రీస్తునందు ఉంటేనే వారు నూతన సృష్టిగా చేయబడతారు. అనగా వారిలో ఉన్న పాపస్థితి, పాత స్థితి అంతా కూడా తీసివేయబడి పరిశుద్ధులుగా చేయబడి దేవునికి వారు ఇల్లుగా చేయబడతారు. దేవుడు మనలో నివసించాలి అంటే మనము పరిశుద్ధత గావించబడాలి, పవిత్రత గావించబడాలి. ఆ కారణాన దావీదంటాడు 51వ కీర్తనలో, నేను తల్లి గర్భములో పాపములో జన్మించితిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని చెబుతాడు. అయితే పాపి అయిన మానవునిలో పరలోక సంబంధమైన పరిశుద్ధ దేవుడు ఎలాగ నివసించగలడు? ఆ కారణాన మానవులను పరిశుద్ధత గావించటం దేవుని యొక్క పని అయి ఉంటా ఉన్నది. ఆ కారణానే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు మానవ స్వరూపము ధరించి యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చి మన అందరి పాపములను తన మీద వేసుకొని ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, రక్షణ అనుగ్రహించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించినాడు. బైబిల్ చెబుతా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
పవిత్రులనుగా చేయను. ఈ నామముననే, మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. ఈయన ద్వారానే మనము పరలోక రాజ్యము చేరగలము. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనము పరిశుద్ధత గావించబడగలము. అందుకనే ప్రభు అంటాడు, నేను ఇల్లు కట్టని ఎడలా దానిని ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే వారి ప్రయాసము వ్యర్థమే. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు దేవునికి ఇల్లుగా కట్టబడాలి అంటే అది నీకు నువ్వుగా చేసుకునే ప్రయత్నములో జరిగేది కాదు. ఖచ్చితంగా సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే నీవు ఆయనకు ఒక నివాస స్థలముగా చేయబడతావు. నీలో ఆయన నివసించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. అదే కదండి మనం చదివినాం. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. 57వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభు ఒక మాట చెబుతున్నాడు. వినయము కలిగిన వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను నేను నివసిస్తాను, వారిలో నేను నివసిస్తాను అని అంటున్నాడు ప్రభు. ఎవరైతే దీనులై, రిక్తులై, విరిగి నలిగిన వారై తమ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకుంటారో, ఒప్పుకొనిన ప్రతి పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి వారి హృదయాన్ని పవిత్రపరిచి ఆ హృదయంలోనికి ఆయన వచ్చి నివసిస్తాడు. అప్పుడు నీవు ఆయనకు ఇల్లుగా చేయబడతావు. ఇది కేవలం దేవుని ద్వారా జరిగే ఒక ప్రక్రియ. అందుకనే కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనంలో ప్రభు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలామంది మమ్మల్ని మేము కట్టుకుంటాం, మేమే మా చెడ్డ ఆటల నుంచి బయటకు వస్తాం, మా చెడు కార్యాల నుంచి మేమే మానివేస్తాము, మాకు మేముగా మా బ్రతుకులను మార్చుకున్నాకే ప్రభు దగ్గరికి వస్తాము అని చెబుతారు. ప్రియుడా, ఇది వ్యర్థమైన ప్రయత్నం. ఎవరు కూడా తమ ద్వారా, తమ శక్తి సామర్థ్యముల ద్వారా తమ బ్రతుకులను మార్చుకోలేరు. కనుకనే దేవాతి దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చినాడు. ఈయన ద్వారా తప్ప మరి ఎవరునూ కూడా మారు మనసు, నూతన జన్మ అనుభవము, క్రొత్త సృష్టిగా చేయబడలేరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. క్రీస్తులో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది ఆ మాట రాయబడతా ఉంది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అన్ని శిక్షలు తీసివేయబడుతున్నాయి. ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. వారిని తనకు ఇల్లుగా చేసుకుంటున్నాడు. ముగింపులో నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు ఆయనకు ఇల్లుగా ఆయన చేత నిర్మించబడి ఉన్నావా? ఆయన చేత నీవు కట్టబడుతున్నావా? కట్టబడినావా? ఆయన కట్టని ఎడల నీవు ఎంతగా నీవు కట్టుకోవాలనుకున్నా నీ ప్రయాసం వ్యర్థమైపోతుంది. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఈ రాత్రే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పాడైపోయి, పతనమైపోయి, చెడిపోయి, నాశనమైపోయిన నీ జీవితాన్ని, నీ దేహాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆయనే నిన్ను నూతనంగా కడతాడు. చక్కని గృహముగా నిన్ను నిర్మిస్తాడు. నీలోకి వచ్చి ఆయన వసిస్తాడు. నిన్ను తన వానిగా, తన దానిగా చేసుకుంటాడు. నీలో ఉండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవములో, శాశ్వతమైన జీవితములో ఆ ప్రభు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ ప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. నేను స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని వెళతానంటాడు. ప్రియులారా, ఇక్కడ నీవు ఆయనకు నివాస స్థలముగా ఉంటే, నీవు ఇక్కడ ఆయనకు గృహముగా ఉంటే, రేపు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిన్ను ఆయన తన గృహములో చేర్చుకుంటాడు. శాశ్వతమైన సంతోషాన్ని, వాడబారని ఆనందాన్ని, నిత్య జీవాన్ని ఆ ప్రభురక్షకుడు నీకు ప్రసాదిస్తాడు. కనుక ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కట్టని ఎడల కట్టు ప్రయాసము వ్యర్థమే. ఈ రాత్రే ప్రభు నిన్ను కట్టాలి అనుకుంటుండగా నీ జీవితాన్ని ప్రభుకు అర్పించుకొని ఒక చక్కని గృహముగా, ఒక నూతన గృహముగా ఆయన చేతుల మీదుగా నీవు నిర్మించబడాలి.
అట్లు నిర్మించబడటానికి ఆ ప్రభు రక్షకుడే నీకు సహాయము చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని మీరు సెలవిచ్చినారు. ప్రభా, భౌతికమైన గృహాల గురించి కాదు కానీ మీరు చెప్పింది మేమే ఆయన ఇల్లు అని మీరు వ్రాయించినారు. ప్రభా, మమ్ములను మీరు తప్ప ఈ భూమి మీద ఎవరూ కట్టలేరు. మమ్ములను మేము కట్టుకోలేం. ప్రభా, మీరు మమ్మలను కట్టాలనే, మాలో మీరు నివసించాలనే మీ స్వరూప్యాలు మాకిచ్చారు. మీ కుమారుణ్ణే మాకిచ్చి వేశారు. ఆ కుమారుని ద్వారా ప్రతి మానవుడు పాపక్షమాపణ పొంది దేవుని కొరకు ఒక చక్కని నివాస స్థలముగా, చక్కని ఇల్లుగా నిర్మించబడగలిగినట్లుగా మీ కృపా సహాయము అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రియులు ఇంకా ఎంతమంది అయితే నిర్మించబడలేదో దేవునికి గృహముగా, దేవుని ఇల్లుగా ఎంతమంది ఇంకా కట్టబడలేదో వారు తమ బ్రతుకులను మీ చేతుల్లో పెట్టి దేవుని కొరకు కట్టబడగలిగినట్లుగా మీ కృపా సహాయం ఇవ్వండి. ప్రభా, వాక్యం విన్న ప్రియులందరిలో మీ కార్యం జరిగించండి. లైవ్లో అనేక మంది బిడ్డలు మీ వాక్యాన్ని వింటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారు వారి కుటుంబాలతో సహా మీకు నివాస స్థలాలుగా, మీ గృహాలుగా ఉండగలిగినట్లుగా మీ కృపా సహాయం ఇచ్చి నడిపించమని మా బిడ్డలను మీ చేతుల్లో పెట్టుకుంటూ మరి యొక్క బైబిల్ వాస్తవిక సత్యంతో మీ బిడ్డల ముందుకు వచ్చినట్లుగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభురాకడ వరకు చేరాగల మనకును, లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ, తీర్మానం చేసుకుంటున్న వారికి సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క బైబిల్ వాస్తవిక సత్యముతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ఆ ప్రభు యొక్క కృప, ఆ ప్రభు రక్షకుడే మీకు తోడై మీ బ్రతుకులను, మీ జీవితాలను ఆశీర్వదించి శాశ్వత జీవము కొరకై మిమ్మలను సిద్ధపరచునుగాక. ప్రభువే మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.